కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా రేషన్ డీలర్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనం, క్వింటాల్కు 300 కమిషన్ ఇవ్వాలని భూపాలపల్లి జిల్లా రేషన్ డీలర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఉద్యోగుల సంఘం భవనంలో రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం జరిగింది. అనంతరం డీలర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా తమను ప్రభుత్వం ఆదుకోవాలని డీలర్లు కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 5,000 రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇస్తామని, మరియు క్వింటాల్కు 300 రూపాయలు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. గెలిచిన వెంటనే రేషన్ డీలర్లను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వము గెలిచి సంవత్సరం అయిపోయినా కూడా ఇంతవరకు మరి రేషన్ డీలర్లను పట్టించుకున్న దాఖలు లేవని మేము అనుకోవడం దాఖలు లేవు. మరియు ఇప్పటికైనా ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవనీయులు పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి మమ్మలను రోడ్డు మీద పడకుండా మా భార్య పిల్లలను కాపాడాలని, మేము చాలని కమిషన్తో బతుకుతున్నామని, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని, మరి చాలని బతుకులతో మాకు కష్టమవుతుందని, అలానే తరుగులు కూడా పోవడం జరుగుతుంది. బియ్యం కూడా సరిగా రావడం లేదు, తరుగులు రావడం అవుతుంది. ఒక బస్తాకి 3 కిలోల నుంచి 4 కిలోల దాకా తరుగులు వస్తున్నాయి. కావున దయచేసి వెంటనే ప్రభుత్వం స్పందించి కమిషన్ 300 పెంచాలని, నెలకు గౌరవ వేతనం 5,000 ఇవ్వాలని, వాళ్ళు ఇచ్చిన హామీలే అప్పుడు మేము కోరుకోలే, వాళ్ళు ఇచ్చిన హామీలే, వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలే మరి వాళ్ళు పెట్టడం జరిగింది. గౌరవనీయులు ఇప్పుడైనా మంచి మనసుతో ఉండి రేషన్ డీలర్లను ఆదుకోవాలని, మేము రోడ్డు మీద పడద్దని ఉద్దేశం కొద్ది మా భార్య పిల్లలను కాపాడాలని ఈ సభాముఖంగా తమ విలేకరుల సమక్షంలో మరి చెప్పడం జరుగుతుంది. గడ్డం రాధాకృష్ణ, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు.